నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. విజయవాడ వరద బాధితులకు జిల్లా నుండి సాయం అందిస్తూనే ఉన్నారు. ఓం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆహార పదార్థాలు పంపిణీ చేశారు. వరద బాధితుల కోసం పలు సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు. ఓం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 50,000 విలువ చేసే 10,000 హల్దీరామ్ ప్యాకెట్స్ తరలించారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు కొక్కెర్ల హనుమంతరావు, నరేంద్ర, ఫ్యాన్సీ మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రభాకర్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర, సత్యం, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. వివిధ రకాలుగా గతంలో వీళ్ళందరూ కూడా గ్లూకోజ్ ప్యాకెట్స్తో పాటు ఏదైతే ఎనర్జీ డ్రింక్స్తో పాటు ఈరోజు హల్దీరామ్ సంబంధించినటువంటి స్నాక్స్ 4 రకాల స్నాక్స్ దాదాపు 8,000 ప్యాకెట్లను ఆ ప్రాంతంలో ఇచ్చేయడానికి ముందుకొస్తున్నందుకు వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. అంతేకాకుండా మేమందరం కూడా చూస్తూ ఉన్నాం, రాష్ట్రంలో రోడ్లు కానీ ముఖ్యంగా ప్రకాశం బ్యారేజ్ సంబంధించినటువంటి మరమ్మతులు కానీ ఈరోజు కేంద్రం ముందుకొచ్చి సహాయం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పటికే అంచనా వేసి దాదాపు 7,000 కోట్ల రూపాయల నష్టం ఈ రాష్ట్రంలో జరిగింది. కాబట్టి ఆ నష్టాన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాల్సినటువంటి గురుతర బాధ్యత ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వాలు ముందుకొచ్చి సహాయం చేస్తే తప్ప ప్రజలు గట్టెక్కేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మానవతా దృక్పథంతో ఈ వరద బాధితులను ఆదుకోవాలి. మేము ఒక 24 మంది మిత్రులం ఓం వాకర్ అసోసియేషన్ పేరుతో ఒక 3 రోజుల క్రితం ఒక 3,000 లీటర్ వాటర్ బాటిల్స్, సాఫ్ట్ డ్రింక్స్, బిస్కెట్ ప్యాకెట్లు అందించడం జరిగింది. ఆ రోజు మన ఎమ్మెల్యే గారు చిన్నపిల్లలకు కూడా ఏదైనా అందించండి అని కోరిన మీదట ఈరోజు ఒక 8,000 హల్దీరామ్ ప్యాకెట్లు పిల్లలకు అందించడం కోసం ఎమ్మెల్యే గారి ద్వారా అందించడం జరుగుతుంది. అమరావతి రోడ్లోని గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. మాజీ మంత్రి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో గత 7 సంవత్సరాలుగా వైభవంగా ఈ పూజలను నిర్వహిస్తున్నారు. మట్టి వినాయక విగ్రహాన్ని ఈరోజు నిమజ్జనం చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్ శ్రీనగర్లో జై విఘ్నేష్ యూత్ ఆధ్వర్యంలో గణపతి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు ప్రత్యేక పూజలు జరుపుతున్నారు. 13వ తేదీ గణపతి హోమం, 14న అన్నదానం, 17న లడ్డూ వేలంపాట ఊరేగింపు నిర్వహించనున్నట్లు కమిటీ ప్రతినిధులు తెలిపారు. పలకలూరులో పెద్ద పలకలూరు యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 5వ రోజు నిమజ్జనం, లడ్డూ వేలంపాట నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. రేపు 5వ రోజు నిమజ్జనం జరుగుతుంది. ఆ రోజే సాయంత్రం 3 గంటలకు 4 గంటలకు కానీ లడ్డూ వేలంపాట జరిగింది. పెద్ద పల్లకూరు యూత్ ఆధ్వర్యంలో జరుగుతుందండి. రేపు బుధవారం లడ్డూ వేలంపాట, నిమజ్జనం కూడా ఆ రోజే జరిగింది. 5 సంవత్సరాల నుంచి సెంటర్లోనే 5 సంవత్సరాల నుంచి యూత్ ఆధ్వర్యంలో జరుగుతుందండి. 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. దీనికి పెద్ద యూత్ అందరూ కమిటీ కుర్రాళ్ళు మొత్తం ఉన్నాం, 20 మంది దాకా మా ఆధ్వర్యంలోనే జరిగిద్దండి. నగరంలో కురుస్తున్న వర్షాలకు కృష్ణానగర్ రైతు బజార్ పరిస్థితి అధ్వానంగా తయారైంది. కూరగాయల విక్రేతలు, కొనుగోలుదారులు అవస్థలు పడుతున్నారు. రైతు బజార్ ప్రాంగణమంతా బురదగా మారడంతో తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. మార్కెట్ పరిసర ప్రాంతంలో పారిశుధ్యం క్షీణించడంతో దుర్వాసన వెదజల్లుతుంది. నగరపాలక సంస్థ అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. పెదపలకలూరు బొడ్డురాయి సెంటర్లో కారసాని యూత్ ఆధ్వర్యంలో గణపతి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గత 2 సంవత్సరాలుగా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ ప్రతినిధులు తెలిపారు. లడ్డూ వేలంపాట, నిమజ్జన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. మన పెద్దపలకలూరు గ్రామంలో జరుగుతున్నటువంటి కారసాని యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి 2వ సంవత్సరం దిగ్విజయంగా పూర్తి చేసుకొని రేపు శుక్రవారం నిమజ్జనానికి రెడీ అవుతున్న కారణంగా లడ్డుపాట వేలంపాట ఉంటుంది. ఈ లడ్డు కార్యక్రమం వేలంపాట అయిపోయిన తర్వాత మనం దిగ్విజయంగా విజయవాడ తీసుకెళ్లే నిమజ్జన కార్యక్రమం కూడా ఉంది. వీటన్నింటికి జనాలందరూ పాల్గొని పెద్దపలకలూరు యూత్ కారసాని యూత్ బొమ్మ ఆధ్వర్యంలో అందరూ పాల్గొనాల్సిందిగా కోరుకుంటూ
నగరంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వాడవాడల బొజ్జగణపయ్యకు ప్రత్యేక పూజలు జరుపుతున్నారు. నాయుడుపేట, అరుంధతి నగర్, ఆంజనేయపేట, ఇన్నరింగ్ రోడ్డు ప్రాంతాల్లో విఘ్నేశ్వరుడికి పూజలు జరిపి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. గజవదనా గజవదనా పార్వతి తనయా గజవదనా విఘ్న వినాయక గజవదనా ప్రణతులు గునుమా గజవదనా 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 పార్వతి తనయా గజవదనా విఘ్న వినాయక గజవదనా ప్రణతులు గునుమా గజవదనా 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 పార్వతి తనయా గజవదనా 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 పార్వతి తనయా గజవదనా మేడుకొండూరు మండలం విసదలలో ఎంఎస్ఆర్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు కొనసాగుతున్నాయి. ఈ వినాయక చవితి వేడుకలకు ముఖ్య అతిథులుగా జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచ్ మామిడి సీతారామయ్య, బీజేపీ రాష్ట్ర పదాధికారి కొక్కెర శ్రీనివాస్ యాదవ్, తెలుగుదేశం సభ్యులు పాములపాటి శివనారాయణ, మల్లిపెద్ది రమేష్, జనసేన నాయకులు అడప మాణిక్యాలరావు తదితరులు పాల్గొని వినాయకుని దర్శనం చేసుకుని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా విస్తల మాజీ సర్పంచ్ మామిడి సీతారామయ్య వచ్చిన అతిథులకు మర్యాదపూర్వకంగా దుస్సాల్వాతో సత్కరించి ధన్యవాదాలు తెలియజేశారు. జేకేసీ నగర్లో జేకేసీ కాలేజ్ పూర్వ విద్యార్థులు అబ్బూరి మల్లి ఆధ్వర్యంలో వినాయక విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ విగ్రహానికి ఎమ్మెల్యే గల్లా మాధవి ముఖ్య అతిథిగా విచ్చేసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించారు. టీడీపీ నేతలు కసుకుర్తి శ్రీనివాసరావు, నిర్వాహకులు పాల్గొన్నారు. అందరూ కూడా ఐకమత్యంగా ఉండటానికి ఈ పండగ ఒక ప్రతీక. అలాగనే ఈరోజు ముఖ్య అతిథిగా సోదరి గల్లా మాధవ్ గారిని ఆహ్వానించుకోవడం జరిగింది. అలాగనే ఈ ఎమ్మెల్యేగా ఆమె మరింత మంచి పేరు సంపాదించుకోవాలని, అలాగనే ఇక్కడ ఈ కమిటీ అందరు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా, అలాగనే ప్రజానికానికి అందరికి కూడా ఆ వినాయకుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. విజయవాడ వరద బాధితులకు స్కోప్ ఫౌండేషన్ సేవలు అందిస్తోంది. ఈ సందర్భంగా డాక్టర్ డి కొండలరావు మాట్లాడుతూ వరదల్లో ఉన్న వారిని ఆదుకోవడం మా బాధ్యత అని తెలిపారు. మానవ సేవే మాధవ సేవ అంటూ విజయవాడలోని సింగ్ నగర్లో ఉన్న వరద బాధితులకు బ్రెడ్స్, వాటర్ బాటిల్స్, శారీస్ అందించారు. అలాగే కమ్యూనిటీ హాల్లో వారం రోజుల నుంచి కట్టుబట్టలతో నివాసం చేస్తున్న వారికి శారీస్ ని అందజేశారు. కొలనుకొండ రైల్వే స్టేషన్లో నివసిస్తున్న వారికి శారీస్, వాటర్, బ్రెడ్ పంచారు. ప్రొఫెసర్ భార్గవ్, ప్రొఫెసర్ శ్రీనివాస్, మద్దు అంకయ్య, వల్లేపు కొండయ్య దాతల సహకారంతో వరద బాధితులకు ఈ సహాయం అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో బెజ్జన్ సంపత్, చంటి, రాఘవ పాల్గొన్నారు. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.